హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. మన ఛానల్లో ఈరోజు మీకోసం గుమగుమలాడే మునక్కాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఎన్ని కూరలు చేసుకున్నా మనం ఇంట్లో సాంబార్ ఉండాలి కదండి. సాంబార్కు ఉండే టేస్టే వేరు. ఆ సాంబార్ తోటి తింటే ఎంతనైనా అప్పడాలు సాంబార్ కాంబినేషన్ అనేది బెస్ట్ కాంబినేషన్ కదా. మరి ఇలాంటి రుచికరమైన మునక్కాయ సాంబార్ని ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మేమైతే ఇదే ప్రాసెస్లో ఎవ్రీ టైమ్ సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ సాంబార్ని ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను కుక్కర్లోకి 2 కప్పుల వరకు కందిపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పుని మనము 2 నుంచి 3 సార్లు వరకు నీట్గా దీన్ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 2 కప్పుల కందిపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకున్నాను. వాటర్ లెవెల్ అనేది మీరు ఎంత అయితే క్వాంటిటీ తీసుకుంటున్నారో అంతే క్వాంటిటీ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసుకొని దీన్ని మనము 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పప్పుని మనము ఉడికించుకోవాలి. ఈలోపు ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. ఒక్కసారి దీన్ని మనము నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. పప్పు ఉడికేంతలోపు చింతపండుని ఇలా మనము నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను సాంబార్లోకి సొరకాయ ముక్కల్ని, అలాగే క్యారెట్ని, మునక్కాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా బెండకాయలని కూడా తీసుకున్నాను. మీకు వేరే వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. అలాగే 2 టమాటాలను కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ నాకైతే 5 విజిల్స్ వచ్చాయి. 5 విజిల్స్ వచ్చాక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము లిడ్ ఓపెన్ చేసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ నాకు పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఇలా పప్పు గుత్తితో పప్పుని అంతా కూడా చక్కగా ఇలా మనము స్మాష్ చేసుకోవాలి. ఇలా మనకి పప్పు ఉడికితే మనకి చక్కగా ఇది స్మాష్ అయిపోతుంది. దీనితోటి ఇలా మనము చక్కగా పప్పుని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, 5 విజిల్స్కి పప్పు అనేది కన్సిస్టెన్సీ చక్కగా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి నేను నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. నాకైతే చింతపండు రసం 1.5 గ్లాస్ వచ్చింది. మీరు తీసుకుంటున్న చింతపండు రసాన్ని మీ పులుపుకి తగ్గట్టు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ వరకు చింతపండు రసాన్ని వేసుకున్నాను. తర్వాత దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని పప్పుని మనం ఒక్కసారి బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా మనము సాంబార్ కన్సిస్టెన్సీ అనేది మీకు తగినట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వాటర్ని మరొక గ్లాస్ వరకు వేసుకున్న తర్వాత సాంబార్కి సరిపోయేంత ఉప్పుని వేసుకుంటున్నాను. సాంబార్కి సరిపడేంత ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా కారంని కూడా వేసుకుంటున్నాను. కారం వచ్చేసి జస్ట్ నేను 1 స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత మనం సాంబార్ మసాలా కూడా వేసుకుంటాం కాబట్టి. ఇలా మనం కారంని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పప్పుని మనము బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనము మరొక బాండి పెట్టేసుకొని దీంట్లోకి మనము 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వచ్చేసి 3 నుంచి 4 వరకు వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, అలాగే మునక్కాయ, క్యారెట్ ఉంది కదండి, అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా మనం వీటిని ఉడికించుకోవాలి. జస్ట్ మనం ఆయిల్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనము ఉడికించుకోవాలి. మనకి ఇవి త్వరగానే ఉడికిపోతుంది. నేను ఇక్కడ టమాటోస్ని ముందుగానే వేయట్లేదు, ఎందుకంటే ముందుగానే వేసేస్తే టమాటోస్ అనేది ఎక్కువగా ఉడికిపోతుంది. ముందుగా మనం వీటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు, అలాగే ముక్కలకి సరిపడేంత ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పులో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం ఉప్పు మాత్రమే పడుతుంది. ఇప్పుడు అలాగే దీంట్లోకి మనము
మునక్కాయలు సొరకాయలు ఒక 50% ఉడికాక దీంట్లోకి మనము టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనము ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే పర్ఫెక్ట్గా మునక్కాయ అలాగే సొరకాయ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా మనకి ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి. ఈ విధంగా పప్పు వేసేసుకొని ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మీకు ఒకవేళ వాటర్ కావాలి అనుకుంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. ఉప్పు ఒకవేళ మీకు అడ్జస్ట్ అవ్వలేదు అంటే ఉప్పు కూడా ఈ టైంలో వేసేసుకోవచ్చు. ఇలా మనం పప్పుని కూడా వేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కొత్తిమీర అలాగే కరివేపాకుని వేసుకోవాలి. నేను కరివేపాకు తాలింపులో వేయలేదు. ఇలా వేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతా కూడా పప్పుకి చక్కగా పట్టేసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా సాంబార్ మసాలా వేసుకుంటున్నాను. సాంబార్ మసాలా వచ్చేసి ఎంటీఆర్ వారిది యూజ్ చేశాను నేను. అదైతే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం ఒక 10 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో సింపుల్గా అలాగే టేస్టీ అయిన మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో మనం అప్పడాలతో తింటే ఆ టేస్ట్ అసలు మామూలుగా ఉండదు. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.